గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. మన యంగ్ జనరేషన్ని ఇన్వెస్ట్మెంట్ చేసే దిశగా ఎలా మనము ప్రిపేర్ చేయాలి, ఇవి ఒకసారి మనకి సార్ చాలా డీటెయిల్గా చెప్తా అంటున్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ సార్ మన ముందు ఉన్నారనమాట. సార్ని అడిగి ఆ టిప్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్, మన యంగ్ జనరేషన్కి నిజంగా నేర్పించాల్సిన చాలా విషయాల్లో ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఉద్దేశాన్ని వాళ్ళకి పెంపొందించాలి, ఎలా ప్రిపేర్ చేయాలంటారు? మేడం, ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే మేడం, ప్రతి ఒక్క పిల్లలు చిన్నపిల్లల నుంచి తీసుకుని ఒక టీనేజర్స్ వరకు చూసుకున్నా ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఏదో విధంగా డబ్బులు వస్తుంటుంది, పాకెట్ మనీ లేకపోతే ఏదో కొనుక్కుంటుంటారు. ఒకవేళ సంపాదించిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే హైఫైగా గ్యాడ్జెట్స్ ఇది అనవసరమైన కొనేసుకుంటున్నారు. ఈ గేమ్ హై అండ్ ల్యాప్టాప్, హై అండ్ ఫోన్స్, గేమ్స్ ఆడుకోవడానికి. ఇది మేడం, ఇది ఎందుకు అవుతుందంటే మేడం, ఎప్పుడైతే మన ఫ్యామిలీ కుటుంబంలో చిన్నపిల్లలు జనరల్గా ఏంటంటే పేరెంట్స్ ఏం చేస్తారో ఫాలో అవుతుంటారు, రైట్? సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అలాగే అవుతుంటుంది. కానీ కొంతమంది ఉంటారు ఎవరైతే ఇలాంటి సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ కొంచెం మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేడం, ఇప్పుడు ప్రతి ఒక్క పేరెంట్గా మనం ఏం చేయాలి యాక్చువల్గా? పిల్లలు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళు వెల్త్ క్రియేట్ చేసుకోవాలి, మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా వాళ్ళ జనరేషన్లో మంచి కార్పొరేట్స్ క్రియేట్ చేసుకుని కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేసేటట్టుగా ప్లానింగ్ అయితే ఉండాలి. సో దానికోసం అసలు ఏం చేయాలి మన పేరెంట్గా? సో మేడం, ఎప్పుడైనా సరే మన పిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు మనం వాళ్ళకి ఈ చిన్న సేవింగ్స్ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతూ ఉండాలి. అంటే ఎప్పుడైతే ఇలాంటి అనవసరమైన ఖర్చు పెడుతుంటారో, ఒక పాకెట్ మనీ ఇచ్చారనుకోండి, 1000 రూపాయలు ఇచ్చారనుకోండి మీకు, ఆ 1000 రూపాయలు ఇచ్చిన అమౌంట్లో ఏదో కొంత సేవ్ చేయడం, ఎలా చేయడం, అసలు ఎందుకు చేయడం, సేవింగ్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్లో ఒకవేళ పెడితే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు, ఎలాగ రిటర్న్స్ వస్తాయనేది బేసిక్. సాధారణంగా ఇట్లాంటివి వచ్చినప్పుడు పిల్లలు మీకు తెలియదులే అని పక్క కనకుండా వాళ్ళకి నిజానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే చిన్నప్పటి నుంచి అవగాహన ఉంటుంది. చాలా వాళ్ళకి కనీసం మనం చెప్పిన 100%లో ఒక 10%, 20% అర్థమైనా చాలు వాళ్ళు. ఎందుకంటే అలా స్లోగా ఒకేసారి ఎవరు తీసేసుకోరు హెడ్లో, కొంచెం ఉంటుంది కొంతైనా. సో ఆ థింకింగ్ అనేది మారుతుంది వాళ్ళు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది, సేవింగ్స్ అనేది, మన ఎక్స్పెన్సెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలనేది చెప్పాలి. చెప్పిన తర్వాత ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటనేది చెప్పిన తర్వాత పిల్లలకి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ పెడతారు, ఎలాగ గ్రో అవుతుంది, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇన్వెస్ట్ చేయిస్తారు, రైట్ మేడం? సో ఈ అది కాకుండా మనం చెప్పాల్సింది ఏంటి, ఒక ఇన్వెస్ట్మెంట్ గ్రో అవుతుందే కాకుండా మన గోల్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒక కొడుకో కూతురు ఉంది, ఇప్పుడు మీరు ఏదో కొనుక్కోవాలి, ఒక 10 లక్షలు పెట్టేదో కొనుక్కోవాలనుకుంటే దాన్ని కూడా ఒక ప్లాన్డ్ వేలో మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకుని గోల్ రీచ్ అవ్వగలం అనేది కూడా చెప్పాలి. మనం అది ఎలా చేయాలనేది మనం ఎడ్యుకేట్ చేస్తాం, మనం వర్బల్గా మనం మనకి చెప్తుంటాం. అలాంటి వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే చిన్న అమౌంట్లు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి పాకెట్ మనీ ఒక 1000 రూపాయలు ఇస్తాయి, దాంట్లో 100 రూపాయలు, 500, 250 రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక మనీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, చిన్న కార్పస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా ఫ్యూచర్ నీడ్కి ఒకవేళ ప్లాన్డ్ ఏదైనా గోల్ ఉంటే దాని గురించి చేసుకోవచ్చు. సో కానీ ఇంతవరకు మనం ఫిజికల్గా వర్బల్గా మాట్లాడుతూ ఉన్నాం, రైట్? వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రాక్టికల్గా కూడా మనం చేసేటప్పుడు చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది, అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇలా ప్లాట్ఫామ్ ఉంటుందా, ఇలా డీమ్యాట్ అవసరం ఉంటుందా లేదా, సో అక్కడ చేయొచ్చా, ఇక్కడ చేయొచ్చా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ వాళ్ళు నేర్చుకుంటారు. నేర్చుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళ ఒక ఏజ్కి వచ్చినప్పటికి
దే విల్ స్టార్ట్ థింకింగ్. అంటే చిన్నప్పటి నుంచే ఎప్పుడైతే పేరెంట్ హెల్ప్ చేస్తారో ₹100 ₹250 ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళారనుకోండి, అలాగా వాళ్ళు స్టార్ట్ ఎర్నింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఆ స్ట్రాటజీ అది ఫాలో అవుతారు. కొంత అమౌంట్ అనేది అలా ఫాలో అవుతుంటారు. ఇక్కడ ఏంటంటే మేడం జనరల్గా మన వర్బల్గా ప్రాక్టికల్గా కూడా కొంచెం చూపిస్తే అర్థమవుతుంది. అది కాకుండా మనం ఈ పిల్లల్ని వెబినార్స్ కానీ లేకపోతే సెమినార్స్ కానీ లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ కానీ చూపిస్తే ఇలాంటి వీడియోస్ చూస్తే వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు, సెల్ఫ్ ఎడ్యుకేట్ అవుతూ ఏమేం చేయాలి ఎక్స్ప్లోర్ అవుతారు. ఇప్పుడు మనం అన్నీ చెప్పలేకపోవచ్చు. ఇలాంటి వీడియోస్ కానీ సెమినార్స్లో కానీ చూస్తున్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా టెక్నాలజీ అనేది నేర్చుకుంటుంటారు. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరూ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు టెక్నాలజీ ఎంత మారిపోయిందంటే ఒకప్పుడు మనం ఫిజికల్ పేపర్స్లో సబ్మిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అన్ని ఇంట్లో కూర్చుని ఆన్లైన్లో ఫోన్లోని ల్యాప్టాప్లోని చేసేసుకోవచ్చు. సో ఈజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా ఈజీ అయిపోయింది. సో ఈ విధంగా మేడం ఎప్పుడైతే ఇలాగ ఇన్వెస్ట్ చేస్తుంటారో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేస్తూ ఇన్ఫ్లేషన్, ఈ టర్మ్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫ్లేషన్ ఎలా ఉంటుంది, మన ఇన్కమ్ని ఎలా తినేస్తూ ఉంటుంది, ఫ్యూచర్లో ఎలా పెరుగుతూ ఉంటుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. సో ఈ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి ఒక ఇన్వెస్ట్మెంట్ మైండ్ సెట్ ఒకటి క్రియేట్ చేసామంటే వాళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలెడుతూ ఆ పాత్లో వెళ్తుంటారు మేడం. సో ప్రతి ఒక్కరిని నేను చెప్పేది ఏంటంటే ప్రాపర్ చిన్నప్పటి నుంచే ప్రాపర్ ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. ఈ ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ చేయాలి, ఒకవేళ ఇన్వెస్ట్ చేసింది ఒకవేళ ఇన్ఫ్లేషన్, మీరు అన్నట్టు ఇన్ఫ్లేషన్ వస్తే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పాలి. రైట్. ఇప్పుడు ఓన్లీ మ్యూచువల్ ఫండ్సే కాదు మేడం, టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్పండి. ఎక్కడెక్కడ మరి ఇన్వెస్ట్ చేయొచ్చు. మరి మీరు ఇందాక అన్నట్టు సిప్పా లేదా గోల్డా, సిప్పా, లేకపోతే మ్యూచువల్ ఫండ్సా, లేకపోతే ప్లాటా, లేకపోతే ఇంకేదైనా ఎఫ్డీలా, ఆర్డీలా, పిఎఫ్లా, చాలా ఉంటాయి. అన్నీ మాట్లాడితే వాళ్ళు ఒక ఏజ్కి వచ్చినప్పటికీ వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళు డిసైడ్ చేయగలుస్తారు ఈ ఎక్కడికి వెళ్ళాలి, మన ఇన్ఫ్లేషన్ ఉంది కదా, మన ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూ మన వెల్త్ ఎక్కడ క్రియేట్ అవుతుంది చూసుకుంటూ కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయగలుస్తారు. ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి మనం ఈ ఎడ్యుకేట్ చేయగలుస్తామో మేడం, వాళ్ళు కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనేది వాళ్ళు చాలా వెరీ ఎంగేజ్ లో కూడా స్టార్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ప్రతి ఒక్కరు పాకెట్ మనీ ఇస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, ఖర్చు పెట్టేస్తుంటారు. సో దాంట్లో కూడా ఒక ₹100 తీసి ఇన్వెస్ట్ చేసేటట్టుగా మైండ్ సెట్ క్రియేట్ చేయాలి పేరెంట్గా. సో నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు అదే కొడుకు అదే కూతురు రేపు పేరెంట్ కదా, వాళ్ళ పిల్లలకి కూడా వాళ్ళు చెప్పాలి కదా. ఈ విధంగా మనం ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేస్తే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్రతి ఒక్క చిల్డ్రన్ ఫ్యూచర్ జనరేషన్స్లో సేవింగ్స్ కాదు, ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తారు. సేవింగ్స్ అంటే ఏంటి, మనం వచ్చిన డబ్బుల్ని సేవ్ చేసుకుంటున్నాం అంతే, పెరగట్లేదు. ఇన్వెస్ట్మెంట్సే చేయాలి మనం. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో మన పెట్టిన పెట్టుబడి ఉండే డబ్బులు పెరగాలి. పెరిగితేనే మనకి వచ్చే ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూ ఒక వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఇలాగా ఎడ్యుకేట్ చేయండి, మీ పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా చేయాలి, దాని గురించి బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు వెళ్తే మంచి వెల్దీ లైఫ్ ఉంటుంది, వెల్దీ లైఫ్, కంఫర్టబుల్ లైఫ్. మనం ఫేస్ చేసిన ఆ నెగిటివ్ అన్నీ అవాయిడ్ చేయొచ్చు. అవునవును, ఎగ్జాక్ట్లీ సార్. సో అంటే ఒకప్పుడు మేము ఇలా కష్టపడ్డాం, అవి కష్టపడ్డాం అనేది ఒకటే కాకుండా ఇలా వెల్త్ క్రియేట్ చేసేటువంటి మార్గాలు ఉంటాయి కదా, ఇన్వెస్ట్మెంట్స్, వీటి గురించి కూడా మన యూత్కి అవేర్నెస్ ఇచ్చేలాగా మన ఇంట్లో వాళ్ళు కూడా మాట్లాడితే నిజంగా మన ఫ్యూచర్ జనరేషన్ మంచి వెల్తీ జనరేషన్ అవుతుంది సార్, మీరు అన్నట్టుగానే. సో ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఎవ్రీవన్.